ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొన్ని బీసీ సంఘాలు, మేధావులు అందరూ కలిసి ఈ సమస్యను ఢిల్లీకి తీసుకుపోవటంతో అక్కడ ఢిల్లీలో ఈ సమస్య అక్కడ ప్రదర్శించడం ద్వారా మిగతా రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఏదో ఒకటి ఓబీసీల సమస్యను ముందుకు తీసుకొని పరిష్కారం చేస్తున్నట్టు, జనాభా లెక్కలు తీయటానికి తానే నడుము కట్టినట్టు, ఇంకా బీసీల రిజర్వేషన్లను ఇక్కడ ఏదో పెంచబోతున్నట్టు, అక్కడ మొత్తం భారతదేశంలో ఉన్న యావత్తు ఓబీసీ కులాలకు ఒక చర్చ జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ప్రాకిపోయింది. మళ్ళీ రెండోసారి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వటంతో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది. టాల్కటోరా స్టేడియంలో ఒక మీటింగే పెట్టి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఓబీసీ నాయకులందరినీ పిలవటము, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రజెంటేషన్లో పాల్గొనటము, మరి ఆ ప్రజెంటేషన్లో ప్రముఖులంతా కూడా పాల్గొనటం వల్ల మొత్తం ఏజెండా అంతా ఓబీసీ ఏజెండాను మొత్తం ఓబీసీలకు లీడే. అసలు ఓబీసీలకే రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నాడా, లేకపోతే ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అంతే అధికారం దక్కాలని కూడా ఈ మధ్యన ఒక నినాదంతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా తెలంగాణలో చేసిన బీసీ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది దేశానికే మోడల్ అని అంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక సీరియస్ మార్పులు, తీవ్రమైన మార్పులు వచ్చినట్టుగా అక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నారు. అంటే ఆ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏమర్థమైందంటే ఇదేదో బాగుంది, అసలు ఈ తెలంగాణలో చేసిన బీసీ కులగణన రిపోర్టు తోటి ఢిల్లీలో ఇవన్నీ చేయటం వల్ల మనకు ఒక ఇమేజ్ పెరిగింది, మన ఎడల ఓబీసీలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇది మనకు కొంత ఓట్ బ్యాంకుగా పనికొచ్చేటట్టుగా ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకనే దీన్ని ఇంకా వైడెన్ చేసి దీని మీద ఇంకా ఫర్దర్గా కూడా ఎన్నో కార్యక్రమాలు ఢిల్లీని వేదిక చేసుకొని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసింది లేదు, బీసీల జనాభానే తగ్గించేసింది, ఓసీల జనాభాను పెంచేసింది. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు కూడా మొదట ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో 2 బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ 2 బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత డైరెక్ట్గా గవర్నర్ను ఆమోదించమని చెప్పకుండా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఆమోదంకి పంపాలని చెప్పి కొరిపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే, తిరకాసు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. క్యాబినెట్ పంపించినటువంటి బిల్లును, ఆర్డినెన్స్ను కానీ బిల్లును కానీ గవర్నరు ఖచ్చితంగా ఆమోదించాల్సిందే, ఆమోదించడమే పద్ధతి. మొదట కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత మళ్ళీ ఇప్పుడు సరిగ్గా ఆర్డినెన్స్ను జారీ చేసి బిల్లును గవర్నరు దాన్ని క్లియర్గా వెంటనే ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. ఇది సాకుగా అని చెప్పి గవర్నర్ కూడా ఆమోదించలేదు కాబట్టి దీన్ని మళ్ళా కేంద్రం మీదకే తోసేసి కేంద్రంలో యుద్ధం చేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తేందుకు మళ్ళీ 3వ యాత్రా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ప్రాతినిధ్యం కావాల్సింది స్థానిక సంస్థలలో కాదు, అసెంబ్లీ సీట్లలో 42% అని చెప్పాలి. ఇప్పుడు 50% జనాభా ఉంది, 50% జనాభా ఇస్తానని చెప్పాలి. రాహుల్ గాంధీ గారు కూడా జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అంతే వాటా అని అంటున్నాడు. కాబట్టి అసెంబ్లీలో ఇస్తే సరిపోతుంది. అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే టికెట్లలో ఎన్నికల సమయంలో 50% సీట్లు బీసీలకు ఇస్తే సరిపోతుంది. ఆ ఏజెండా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే స్థానిక సంస్థలలో బీసీలు మీరు పరిపాలించండి, మీరు ఉండండి, మేమేమో అసెంబ్లీ అంతా మా ఓసీలది, మేము అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు అంతా మేము ఉంటాము, స్థానిక సంస్థలలో సర్పంచులుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా మీరు ఉండమని ఆ 42% స్థానిక సంస్థలలో పెట్టింది. అసెంబ్లీలో పెట్టలేదు, పార్లమెంటు సీట్లలో పెట్టలేదు. అంటే ఈ సీట్లన్నీ వీళ్ళకు అన్నమాట. అంటే అసెంబ్లీ సీట్లు మాకు, స్థానిక సంస్థలు మీకు అని డివైడ్ చేసింది. అంటే బీసీలను ఇక బండచాకిరి, కుల వృత్తులు, గ్రామీణ ప్రాంతంలో అన్ని చిన్న చిన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు, లేకపోతే చిన్న చిన్నవి అన్నీ చేసే అన్నీ వాటిల్లో అధికారాలు ఉండవు, బడ్జెట్ ఉండవు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చింది. వీటి మీద ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో అధికారాలే లేవు, నిధులే లేవు. ఇప్పుడు దీని మీద దేశమంతా బీసీలకు నేనేదో చేయబోతున్నా అని ఇక స్థానిక సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో ఒక పెద్ద వాతావరణాన్ని సృష్టించి ఇక బీసీల పక్షంలో ఏదో పెద్ద పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఇవన్నీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత అంతర్గతంగా ఏ ఉద్దేశంతో చేస్తుంది అనేది బీసీ ప్రజలకు త్వరలోనే ఇది అర్థమవుతుంది. దాంట్లో నిజాయితీ లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు చెప్పుకోవటానికి ఉంటాయి కానీ ఎంతో కాలం దాగవు. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో అందులో మంత్రి శాఖలలో
బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు, నామినేటెడ్ పదవులలో లేవు, సప్లాను లేదు, అదేవిధంగా కాంట్రాక్టులలో లేదు, ఏది లేదు. అన్ని మిగతాయి అన్నీ పక్కన పెట్టి ఈ లిటికేషన్ ఉన్న సమస్యను తీసుకొని పోతుంది. లిటికేషన్ ఉంది కాబట్టి అక్కడ కూడా తేలదు, అది కూడా ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు.